సభకు నమస్కారం ఇలాగే ఉండవు. ఎలా స్టార్ట్ చేసేయడమే. స్టార్ట్ చేసి ఇంకా ఇలాగే మాట్లాడుకోవడమే. ఇంకా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు, ఈరోజు మేము క్యాంపింగ్కి వెళ్తున్నాము, ఇట్స్ గోయింగ్ టు బి ఎ లాంగ్ డే. అంతేనా? చూపించు వెనకాల స్టఫ్ ఎంత ప్యాక్ చేసాము. ఫైటింగ్ చేసి మరి ఒక ఫైటింగ్ అంటే పెద్ద ఫైట్ కాదు, కష్టపడి పికప్ ట్రక్ ఒకటి వెళ్తున్నాము. చెప్పు ఇంకా ఇంకా అంతే అంతేనా? అంతే. హైవే ఎక్కేసిన తర్వాత మాట్లాడాలి. పుట్టున్నాయి అన్నీ వెళ్తున్నాం అని ఇప్పుడు అన్ని చూపిస్తున్నాం ఒకటి అందరికి. స్క్రిప్ట్ కావాలి మన వాడికి చెప్పాలంటే. బేసిక్గా స్క్రిప్ట్ రాసుకోవాలి, ప్రిపేర్ అవ్వలేదు. ఫస్ట్ వ్లాగ్లో స్క్రిప్ట్ బాగోలేదు కదా. Hi, this is our first vlog, so we're going to camping. English వద్దంటా? బడే ఎక్కువ అంటారా? ఓకే, తెలుగులో తప్పించుకుందాం. సో ఈరోజు క్యాంపింగ్ వెళ్తున్నాం. సో మనం ఎక్కడికి వెళ్తున్నాం క్యాంపింగ్? స్ప్రింగ్ గ్యాప్ క్యాంప్ గ్రౌండ్. ఇట్స్ లైక్ ఎంత 150 miles? 50 to 175 miles. ఓకే, 175 miles. సో ఎన్ని అవర్స్ పడుతుంది? 2.5 గంటలు. సో ఎలా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నావు? అవుతున్నా. అరే నువ్వు నాకు ఇంటర్వ్యూ చేస్తున్నావు, నువ్వు లాగ్ చేస్తున్నావు. సో ఈరోజు మార్నింగ్ ఇది వ్యూ. క్యాంపింగ్ వెళ్తున్నాం. ఆన్ ద వే స్టిల్. ఇప్పుడు వెళ్ళే దారిలో మళ్ళీ పెద్ద మనిషి ఇంకో స్పాట్ పెట్టాడు. పెద్ద మనిషి కాదా? కాదు, ఎలా రా? 2000 నువ్వు ఎప్పుడు రా పుట్టావు? ఓకే, 2002. నేను 2001 లో పుట్టా, సెప్టెంబర్. ఓకే ఒక ఇయర్ పెద్ద మనిషి అంటారు. నో కామెంట్స్. అసలునే చేస్తున్నావు కదా. సో ఇప్పుడు మళ్ళీ దారిలో హార్బర్ ఫెరీ అంట, చూద్దాం. ఒక 23 miles అడిషన్ అయింది. అంటే ఎస్టిమేషన్ టైం ఎంత? 4 o'clock అయితే ఇప్పుడు. ఆల్మోస్ట్ ఓకే, 4 o'clock వెళ్తాం. ముహూర్తం ఉందండి దానికి. ముహూర్తం, మంచి ముహూర్తం చూసి ఇప్పుడు స్టార్ట్ చేస్తాం. అది స్టార్ట్ చేయడానికి ఇంతసేపు రా? సార్ ఇప్పుడు నేమ్స్ అలా ఇంట్రడ్యూస్ మరి. మన నేమ్ ఇంట్రొడక్షన్. నా పేరు శ్రీకర్. నా పేరు జ్ఞానేశ్వర్ అన్నట్టు ఉండాలా, లేకపోతే పని చేద్దాం స్మాష్ కొడతాం వీడియోలో? వద్దంట రే, బ్లాగ్ రా ఇది. సింపుల్ గా మనం ఏదో తిరుగుతున్నాం. మనం 20 years 10 years అయిన తర్వాత చూడటానికి, 20 years టూ ఫార్ అది, 10 years తర్వాత చూడటానికి ఒకటి ఉండాలి కదా అని చెప్పి తీసుకుంటున్నాము. స్మాష్ అది హై యాంగిల్ నుంచి లో యాంగిల్ నుంచి రాజమౌళి ఎఫెక్ట్ ఇవ్వాలి, అవ్వదు. చెప్పు ఎక్కడికి వెళ్తున్నాము ఇప్పుడు? మధ్యలో ఏదో పెట్టావు హార్బర్ ఫెరీ. సో అది ఇంకా 9 minutes ఉందా? సో 7.3 miles. హార్బర్ ఫెరీ ఇస్ లైక్ హిస్టారిక్ న్యాచురల్ పార్క్. ఏమంటారు? నేషనల్ పార్క్. నేషనల్ పార్క్ కూడా కాదు, ఇట్స్ హిస్టారిక్ ప్లేస్. సెటిలర్స్ ఫస్ట్ టైం యునైటెడ్ స్టేట్స్కి వచ్చినప్పుడు, ఒక ముక్కలో చెప్పాలంటే మన అరకు లాంటిది. ఓకే, నీకు ఒకప్పుడు ఫస్ట్ టైం యునైటెడ్ స్టేట్స్లో బ్రిటిషర్స్ ఫస్ట్ టైం యునైటెడ్ స్టేట్స్ తీసుకున్న తర్వాత ఎలాగా ఉండేది, లైక్ హౌ థింగ్స్ యూస్ టు బి, ఇవన్నీ చిన్న మ్యూజియంలో పెట్టి అక్కడ ఉంటాయి. అండ్ ఇట్స్ రియలీ అ సీనిక్ ప్లేస్. సో హావ్ యు బీన్ దేర్ బిఫోర్? అక్కడ పటాబ్స్కో రివర్, షానండోవా రివర్ రెండు. షానండోవా రివర్ కూడా అక్కడే కలుస్తాయి రెండు. ఓకే, ఇప్పుడు మనకి పటాబ్స్కో రివర్ మన మేరీలాండ్ బాల్టిమోర్ దగ్గర, మన ఇంటి దగ్గర ఉంటుంది. అది వచ్చేది ఇక్కడ నుంచి, వెస్ట్ వర్జీనియా హార్బర్ ఫెరీ నుంచి. ఎగ్జాక్ట్ పాయింట్ కాదు, బట్ కలిసేది ఇక్కడ షానండోవా రివర్ నుంచి. అది దీని హిస్టరీ. వెళ్ళే దారిలోని ఆన్ ద వే. ఓకే. సో ఇప్పుడు వన్ ఆఫ్ ద సీనరీ చూపిద్దాం. అక్కడ టౌన్ కనిపిస్తుంది చూడు, కొండల మధ్యలోని. అదే హార్బర్ ఫెరీ. ఓకే, సో అదే హార్బర్ ఫెరీ. అక్కడికి వెళ్తాం అనేది ఈ రోడ్ మీద. సో ఆఫ్టర్ 2 hours ఇప్పుడే లొకేషన్ రీచ్ అయినా. ఫీలింగ్ ఎక్సైటెడ్? ఓకే, సో దిస్ వాజ్ ద లొకేషన్.
మన స్పాట్ నెంబర్ ఎంత? 7 నెంబర్ 12 ఇది. ఓహో ఇక్కడ ఉందా? యా నైస్. 11 ఐ థింక్ ఇంకా ముందు. పబ్లిక్ రెస్ట్ రూమ్స్ ఉంటున్నాయి. 7 ఇటువైపు ఇదిగో 7 ఇది. యా దిస్ వాస్ 7. ఈ సైడ్ వచ్చేసాం. సో ఫైనల్ గా రీచ్ అయ్యాం. యా చాలా వర్షం పడింది. కొండలు ఎక్కాం దిగాం. సో ఫైనల్ గా దిస్ వాస్ అవర్ ప్లేస్. దిస్ వాజ్ అవర్ టెంటింగ్ ప్లేస్. మన నెంబర్ 7. సో మనం క్యాంప్ ఇక్కడ సెట్ చేయాలి. మై గాడ్ ఎండ మాత్రం బీభత్సంగా ఉంది. సో ఇప్పుడు ఫైనల్గా క్యాంప్ అయితే సెట్ చేసాం. చూపిస్తాను ఆగండి క్యాంప్. సో ఇది మా క్యాంప్ ఫైనల్లీ. సో ఇక్కడ వాటర్ వ్యూ ఉంది. సో ఇక్కడ ఫిషింగ్ కానీ బోటింగ్ కానీ చేయొచ్చు. సో ఇప్పుడు బీబీక్యూ సెటప్ కూడా సెట్ చేసాం, అది కూడా చూపిస్తా లేటర్ ఆన్. ఇది మా ప్రాపర్ క్యాంప్. ఇప్పుడు మా ప్రాపర్ క్యాంప్. మ్యాచ్ బాక్స్ కూడా మర్చిపోయాం, లైటర్ కూడా తెచ్చుకోలేదు. సో చూడాలి. అండ్ బీక్యూ సెటప్ ఇక్కడ ఉంది. సో table over there. Looks super exciting. Shrikar bro, how feel out now? Thank you. How are you feeling? Shrikar? అన్నీ వదిలేసి వచ్చాం అక్కడ. అదే అవదులే, అన్ని టెంట్లో పెట్టాం కదా. ఫైన్. ఇప్పుడు కుకింగ్ స్టార్ట్ చేయాలి బీబీక్యూ. ఇప్పుడు ఫైర్ వెలిగిద్దాం ముందు. ఎలా ఫ్రిడ్జ్లో పెట్టు. తొయ్యి లోపలికి. ఫాస్ట్గానే స్టార్ట్ అయిపోయిందిరా. చూసావా ప్రశాంతంగా ఉంది, ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. ఇప్పుడే ఫైర్ అంటుకుంది. సో మనం కార్న్ కట్ చేయడం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వెజ్జెస్ బార్బిక్యూ చేద్దాం, తర్వాత చికెన్ అండ్ పన్నీర్, తర్వాత మార్ష్మెల్లోస్. సో ఇప్పుడు కార్న్ కట్ చేయాలి. కార్న్ కట్ చేయాలి కదా, అప్పుడు పొటాటోస్ పీల్ చేయాలి, కార్న్ కట్ చేయాలి. పొటాటోస్ పీల్ చేసాక తర్వాత వెజ్జీస్. ఏంటి ఇప్పుడు కుకింగ్ షోనా? పొటాటోస్ పీలింగ్ చెప్పండి షెఫ్. తర్వాత వెజ్జీస్, కార్న్, చికెన్ మ్యారినేట్. తెలుగులో చెప్పు. పన్నీర్ మ్యారినేట్. ఏంటి మ్యారినేట్ తెలుగులో ఏమంటారు? దీన్ని ఏమంటారు చెప్పు ఫస్ట్. మొక్కజొన్న పొత్తులు. ఇది బంగాళదుంప చికెన్ మ్యారినేట్. తెలుగులో ఏమంటారు నాకు తెలియదు. మంటుంది, ముద్దుంది. పన్నీర్ కూడా మ్యారినేట్ అయింది. సో ఫస్ట్ వెజ్జెస్ బీబీక్యూ చేశాక తర్వాత చికెన్ అండ్ పన్నీర్ మ్యారినేట్, తర్వాత బీబీక్యూలో తర్వాత మార్ష్మెల్లోస్ డెసర్ట్. మార్ష్మెల్లోస్ డెసర్ట్. మరి చెఫ్ అన్నప్పుడు ఐటనరీ కూడా చెప్పాలి. దా త్వరగా రా, మంట వచ్చేస్తాను.
సో ఫైనల్గా వెజెస్ బీబీక్యూ. ఏం చేస్తున్నావు? టార్చ్ అది? వామ్మో. చుట్టూ నువ్వు తీసేస్తున్నావు ఎందుకంటే అంటుకుంది అనుకో. ఓకే. చాలా మంచిగా అంటుకుంటుంది అంటుకుంటే. సో టార్చ్. డామ్. అద్భుత దీపమా? అద్భుత దీపమా? ఇలాంటిదే. నైస్. గుంటకు ప్రశాంతంతో లేకుండా గొరగబెట్టావు ఫుల్గా. సో అయితే ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 6:30 అయ్యింది. సో ఇంకా జాయిగా టెంట్ కూడా రిమూవ్ చేయాలి. టెంట్ రిమూవ్ చేసి మొత్తం ప్యాకింగ్ చేయాలి. సో ప్యాకింగ్ చేసి ఒక 30-45 minutes స్టార్ట్ అవుతాం. సో సీ యూ అగైన్.